హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 7వ తారీఖు 8వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఆదికాండము 33వ అధ్యాయము 20వ వచనం. దానికి ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. పేరు పెట్టింది ఎవరు? యాకోబు. యాకోబు ఒక బలిపీఠాన్ని కట్టించి అక్కడ ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు అని పేరు పెట్టించారు. అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు. మనం కూడా లోకంలో చూస్తూ ఉంటుంటాం. ఎవరికైనా దేవుని కృప వల్ల అద్భుతము జరిగిందనుకో, మీ దేవుడే దేవుడండి, మీ దేవుడే నిజమైన దేవుడండి అని అనేక మారులు మనలను బట్టి దేవుని నామానికి మహిమ వెళ్ళడం మనం చూస్తూ ఉంటాము. ఎవరైతే ఆశీర్వదించబడి దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగుతూ ఉన్నారో వారి దేవుడే దేవుడు. లోకము వెంట తిరుగుతూ, వెచ్చలవిడిగా తిరుగుతూ, అసహ్యముగా తిరుగుతూ, కుటుంబ వ్యవస్థకి లోబడకుండా కుటుంబాన్ని విడిచిపెట్టి గాలికి తిరుగుతున్న వాళ్ళు దేవుని చిత్తము కాదు. దేవుడు ఏదైతే పెట్టాడో నిర్ణయం, దేవుడు ఏదైతే ప్రణాళిక చెప్పాడో ఆ ప్రణాళిక బద్ధంగా అడుగులు వేసే వాళ్ళే వారి యొక్క దేవుడే దేవుడు అని దేవుడు కూడా అనిపించుకుంటాడట. ఇది యాకోబు బలిపీఠాన్ని కట్టించి దానికి పేరు పెట్టాడు. మన జీవితాల్లో కూడా అలాంటి పేరు ఉండాలి. మన దేవుడే దేవుడు అని ఒప్పుకోవాలి. మనం ఎలా ప్రకటించగలుగుతున్నాం, ఎలా దేవుని గురించి చెప్పగలుగుతున్నాం, ఎలాగ దేవునికి ఆ దేవునిని ప్రజలకి చూపించగలుగుతున్నాం. ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని ఒక పేరు పెట్టాడట. మన జీవితాలు కూడా అందుకు మాదిరికరంగా ఉండును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.